పిలువబడుతూ ఉంటుంది. అంటే మామూలుగా మీరు ఇందాక ఉపవాసాలు అన్నారు కదమ్మా! చాలా సాంప్రదాయాల్లోనూ క్రైస్తవ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం, ముస్లిం సాంప్రదాయం ఉపవాసాలున్నాయి. కానీ అన్నిటికంటే కఠోరమైన ఉపవాసం అసలు లాలాజలము కూడా మింగకూడదు. అంత నిష్టగా, కఠినంగా ఉంచేది ఇందులోనే. అవును. మరి అలాంటి ఉపవాసాలనేది ఆరోగ్య పరిరక్షణకు, ఆధ్యాత్మిక చింతనకు దృష్టిలో పెట్టుకుని పెట్టారు. కానీ అసలైన అర్థం అది. కానీ ఈ రంజాన్ మాసం ఫాలో అయ్యేవారు ఈ 30 రోజుల పాటు అల్లాని తెలుసుకునే ప్రధాన గ్రంథమైన ఖురాన్ ప్రతినిత్యం చదవాలి. రోజుకి 5 సార్లు నమాజ్ అనే పఠనం కంపల్సరీ చేయాలి. అంటే ఇది పాటిస్తున్నారు ఈ 30 రోజులంటే ఇది ఒక నియమనిష్ట అనమాట. ఈ 30 రోజులు ఆయన తెలియచేసిన ఆ సేవాభావాన్ని, దాతృత్వాన్ని, సమాన భావంతో అందరిని చూడటం అనేది ప్రధానంగా ఈ 30 రోజులు ప్రాక్టీస్ చేయటానికే